Okay. So good evening all. So we will start special theory of relativity. Okay నా. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే టాపిక్ ని టీచ్ చేయడం ఒక అదృష్టం అయితే ఇంకా వినడం ఇంకో అదృష్టం చెప్పాలంటే. ఓకేనా. మన ఫిజిక్స్ మేధావి ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకేనా. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఒక వండర్ఫుల్ థియరీ. ఓకేనా. మీకు కొన్ని కొన్ని పేర్లు వింటే కొంతమంది సినానిమస్ గా గుర్తొస్తారు అంతే. ఓకేనా. ఇప్పుడు టెండూల్కర్ అంటే క్రికెట్, లేకపోతే టైగర్ వుడ్స్ అంటే గోల్ఫ్, ఫెడరర్ అంటే టెన్నిస్ లాగా మనకి సైన్స్ అంటే గుర్తొచ్చేది ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎస్పెషల్లీ ఫిజిక్స్ కమ్యూనిటీకి ఆల్మోస్ట్ ఆయన ఒక గాడ్ లాంటి వ్యక్తి. ఓకేనా. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ అక్కడ ఇయర్ ఒకటి రాశాను చూడండి, 1905. ఈ ఇయర్ గురించి మీరు వినే ఉంటారు. 1905 ఒక మ్యాజికల్ ఇయర్ అమ్మా. సైన్స్ యొక్క హిస్టరీ చదివిన వాళ్ళకి కానీ, లేకపోతే ఐన్స్టీన్ ఇష్టపడే వ్యక్తులకు కానీ 1905 ఇయర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అదొక మ్యాజికల్ ఇయర్ అండి. ఓకేనా. ఇప్పుడు మీకు రోబో సినిమాలో రజనీకాంత్ అంటే రోబో, రజనీకాంత్ కాదు, రోబో మాట్లాడుతూ కన్వర్సేషన్ అయిపోగానే డాట్ అంటారు. అంటే తన కన్వర్సేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరైనా మాట్లాడచ్చు అని ఒక ఇండికేషన్. ఇప్పుడు అరౌండ్ 18th సెంచరీ ఎండింగ్, 19th సెంచరీ స్టార్ట్, 20th సెంచరీ స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ థియరిటికల్ ఫిజిక్స్ ఒక ఎండ్కి వచ్చింది అనుకున్నారు అందరూ. కానీ ఐన్స్టైన్ దాన్ని మొత్తం రీడిఫైన్ చేశారు. 1905 లో ఐన్స్టైన్ 3 పేపర్స్ పబ్లిష్ చేశారమ్మా. బ్రౌనియన్ మోషన్ గురించి, తర్వాత పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్, అఫ్కోర్స్ రిలేటివిటీ గురించి. ఓకే. ఈ మూడు కూడా సైన్స్ యొక్క డెవలప్మెంట్ ని ఇంకా యాక్సలరేట్ చేయడం కాదు, సైన్స్ ని రీడిఫైన్ చేసింది. ఓకేనా. అదర్ సైంటిస్టులకి ఐన్స్టైన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన సైన్స్ ని అఫ్ కోర్స్ ఇంప్రూవ్ చేశారు ఇన్వే, సైన్స్ కి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారనమాట. ఆయన పర్స్పెక్టివ్స్ కానీ, ఆయన ఆలోచించే ఎక్సెంట్రిక్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది అది ఫ్లబగాస్టింగ్ టు సే ది లీస్ట్. అసలు మనం ఆలోచించలేము అలాగా. ఓకే. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ 1905 లో ప్రొడ్యూస్ చేసిన వండర్ఫుల్ డిస్కవరీస్ లో ప్రామినెంట్ వన్ ఏంటంటే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఓకే. సో రిలేటివిటీ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. రిలేటివ్ గా చెప్పడం అంటే సాపేక్షంగా కదా, పోల్చి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉంది, దీన్ని చెరపకుండా చిన్నది చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? దానికంటే పెద్ద లైన్ గీస్తాం. ఓకేనా. దీన్ని ఈ పక్కన ఫస్ట్ లైన్ ఉంది కదా, దీన్ని చెరపకుండా పెద్ద చేయాలంటే దాని పక్కన ఒక చిన్న లైన్ గీస్తాం, అంతే కదా. సో రిలేటివే కదా, ఏదైనా రిలేటివే, అబ్సల్యూట్ అనేది లేదు. కాన్సెప్ట్ సింపుల్ అర్థం చేసుకోవడం. కానీ ఐన్స్టైన్ గొప్పతనం ఏంటంటే అసలు యాక్చువల్ గా రిలేటివిటీ అనే కాన్సెప్ట్ ని వెలుగులోకి తీసుకొచ్చింది ఐన్స్టైన్ కాదు. ఈవెన్ న్యూటన్ రాసిన బుక్ ఉంది కదా, ప్రిన్సిపియా మ్యాథమెటికా, ఆల్మోస్ట్ ఒక గ్రంథం లాంటిది సైన్స్ వాళ్ళకి. ఆ బుక్ లోనే రిలేటివిటీ ప్రస్తావన ఉంది. మీరు హిస్టరీ ఆఫ్ ఫిజిక్స్ చదివితే there is mention of relativity even during Newtonian era, but nobody expected that the consequence of the relativity concept would be such devastating. అంటే ఆ కాన్సెప్ట్ అనేది ఎంత గొప్ప డిస్కవరీస్ కి దారితీస్తుందని ఐన్స్టైన్ ఒక్కలే ఊహించారు. ఓకేనా. సో రిలేటివిటీ అంటే సింపుల్, పోల్చి చెప్పడం. ఓకేనా. ఇక్కడ ఎసెన్స్ ఏంటంటే రిలేటివిటీలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫిజిక్స్ లో 2 ఎస్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను పిల్లలకి రిలేటివిటీ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇదే చెప్తాను. 2 ఎస్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎస్ అంటే సైజ్, రెండో ఎస్ స్పీడ్. ఓకేనా. సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఎలా అంటే ఒక క్రికెట్ బాల్ ఒక చేతిలో ఉంది, ఎలక్ట్రాన్ ఇంకో చేతిలో ఉంది. రెండిటికి అప్లై అయ్యే ఫిజిక్స్ లాస్ ఒకటేనా చెప్పండి ఎవరన్నా? రెండిటికి ఒకే లాస్ అప్లై అవుతాయా? కదా. ఇప్పుడు బుమ్రా చేతికి ఎలక్ట్రానిక్స్ బౌలింగ్ చేయమంటే విల్ హీ బౌల్ ద సేమ్ వే యాజ్ హీ బౌల్స్ విత్ బాల్? నో, ఈ కెనాట్. ఓకేనా. క్రికెట్ బాల్ ఈస్ గవర్న్డ్ బై న్యూటోనియన్ మెకానిక్స్, అంతే కదా. వేరాస్ ఎన్ ఎలక్ట్రాన్ ఈస్ గవర్న్డ్ బై క్వాంటమ్ మెకానిక్స్, అంతే కదా. సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ లాస్ ఉంటాయి. సైజ్ మారినప్పుడు ఫిజిక్స్ మారుతుంది. ఓకే. అలాగే స్పీడ్, మనం ట్రావెల్ చేసే స్పీడ్ లైట్ స్పీడ్ తో పోలిస్తే ఇక్కడ యార్డ్ స్టిక్ ఎవరంటే, కొలబద్ద ఎవరంటే చెప్పనా? అంటే మనం దేన్ని ఊహించుకొని మనం స్టాండర్డ్స్ పెట్టుకుంటామంటే ఇక్కడ లైట్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ రిలేటివిటీలో. ఓకేనా. సి, ఓకేనా. మీకు నిన్న మామూలుగా మాట్లాడుతూ అన్నాను, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది
ఎగ్జాక్ట్ వాల్యూ మామూలుగా మనం ఏం రాస్తామమ్మా 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని రాస్తాం. కానీ దాని ఎగ్జాక్ట్ వాల్యూ 299, 792, 458 మీటర్స్ పర్ సెకండ్. యూనివర్స్ లో ఉండే ఫండమెంటల్ కాన్స్టెంట్స్ అని చెప్పాను చూసావా కొన్ని, అంటే క్యాపిటల్ జీ వాల్యూ, ఎలక్ట్రాన్ మాస్, ఇలాంటి అన్నిట్లో ఇది కూడా ఒక ఫండమెంటల్ కాన్స్టెంట్. ఓకేనా? సో స్పీడ్ ఆఫ్ లైట్ తో పోలిస్తే, అంటే లైట్ స్పీడ్ ఎంత అంటే తెలుస్తుందిగా, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సెకండ్ కి లైట్ ట్రావెల్స్ విత్ వాపింగ్ స్పీడ్ ఆఫ్ 3 lakh kilometers. మనం ఒక రెప్ప వేసే లోపు 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్తుంది లైట్. ఓకేనా? మ్యాథమెటిక్స్ లో ఇన్ఫినిటీ ఎలాగో ఫిజిక్స్ లో సి అలా అండి. ఓకేనా? అది అల్టిమేట్. ఇంకా నథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ ట్రావెల్ ఫాస్టర్ దెన్ స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ లిమిట్ అది. ఇప్పుడు మనం హైవే మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్స్ పెట్టుకుంటాం కదా, మనకు బోర్డులు వస్తాయి 50, 60, 70 ఇలా, ఆ స్పీడ్ దాటకూడదు అన్నారు. కానీ అది మనం పెట్టుకున్న ఆర్టిఫిషియల్ స్పీడ్ లిమిట్స్. అవి నీ చేతిలో డబ్బులు ఉండి, నువ్వు చలాన్ కట్టే ఇది ఉండి, లేకపోతే నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే యూ కెన్ క్రాస్ దట్ స్పీడ్ లిమిట్, క్రాక్ ఇట్. కానీ నేచర్ పెట్టిన స్పీడ్ లిమిట్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్. నథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ ట్రావెల్ గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇంకో విషయం, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మనం డిస్కస్ చేస్తున్నది రిలేటివిటీ అనే చాప్టర్. రిలేటివిటీ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ అంటే జాగ్రత్తగా వినండి మాట. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ అంటే ఫిజిక్స్ లో మనం ఏం చేస్తాం, వీ డూ మెజర్మెంట్స్, అంతే కదా. ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, మాస్ అని, లెంగ్త్ అని, టైం అని, మొమెంటం అని, టార్క్ అని, యాంగులర్ మొమెంటం అని, ఇలా సో మెనీ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. వాటిని మనం మెజర్ చేస్తుంటాం. మెజర్ చేసినప్పుడు ఆ మెజర్మెంట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు, దే ఆర్ రిలేటివ్. ఒకళ్ళు మెజర్ చేస్తే ఒకలాగా, ఇంకోళ్ళు మెజర్ చేస్తే ఇంకోలా వస్తుంది మెజర్మెంట్. అదే రిలేటివిటీ అంటే. ఇప్పుడు నేను ప్రశ్న అడిగాను అనుకోండి మిమ్మల్ని, ఇప్పుడు మీరు క్లాస్ లో సంథింగ్, మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడో మీరు ఈ లెసన్ వింటున్నారు, వాట్ ఈజ్ యువర్ వెలాసిటీ అని అడిగాను నేను, మీరు ఏం చెప్తారు? కొన్ని యువర్ వెలాసిటీ కాదు, నా వెలాసిటీ ఎంతో చెప్పండి. మీరు అందరు నన్ను చూస్తున్నారు కదా, నా వెలాసిటీ ఎంత అంటే మీరు జనరల్ గా ఏం చెప్తారు? 0 అని చెప్తారు ఎమ్మటే, అంతే కదా. సార్ మీరు రెస్ట్ లో ఉన్నారు, రెస్ట్ లో ఉండి మాకు టీచ్ చేస్తున్నారని చెప్తారు. అది ట్రూ ఎవరితో పోలిస్తే, మీతో పోలిస్తే. మరి నాకు పక్కన మూన్ మీద ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగితే ఏం చెప్తాడు? నువ్వు రెస్ట్ లో ఎక్కడ ఉన్నావు, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, చాలా స్పీడ్ గా తిరుగుతుంది, నువ్వు కూడా తిరుగుతున్నావు అని చెప్తాడు. అది కరెక్టే. ఓకేనా? అలా కాదు, పక్కన గెలాక్సీలో మీకు ఎవరన్నా ఫ్రెండ్ ఉంటే వాడిని అడిగితే అసలు నువ్వు రెస్ట్ లో ఉన్నావు అని ఎవరు చెప్పారు? అబద్ధం చెప్పారు, నీకు చాలా స్పీడ్ గా తిరుగుతున్నావు నువ్వు అని చెప్తారు. సో ఏది కరెక్ట్ అంటే అన్ని కరెక్టే. సో మెజర్మెంట్స్ అనేవి రిలేటివ్. లెంగ్త్ అయినా, టైం కూడా. టైం రిలేటివ్ అనేది డైజెస్ట్ చేసుకోవడం కష్టం అండి, చాలా కష్టం. ఏదో క్యాజువల్ గా నాలుగు ఎటు తిరుగుతున్నట్టు మాట్లాడతాం తప్ప టైం రిలేటివ్ అనేది అర్థం చేసుకోవడం చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్. అది ఏదో చెప్తాం కానీ, ఓకేనా? అది అది ట్రూయే, టైం డైలేషన్ కాన్సెప్ట్ వచ్చింది, కానీ అర్థం చేసుకోవడం కష్టం. ఓకేనా? మొమెంటం అయినా, ఎనర్జీ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఓకేనా? కానీ స్పీడ్ ఆఫ్ లైట్ మాత్రం అబ్సల్యూట్. ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టు, అంటే రిలేటివిటీ అనే ఈ ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఇంక్లూడింగ్ టైం. బట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్ మాత్రం ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్. ఎవరు మెజర్ చేసినా ఆ మెజర్మెంట్ ఎంత వస్తుంది? సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పింది రిలేటివిటీ యొక్క క్రక్స్ అన్నమాట. ఇప్పుడు స్పీడ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అంటే అర్థం ఏంటంటేనమ్మా, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా దీని గురించి నేను, ఎందుకంటే ఆ బేసిక్స్ రాకుండా నెక్స్ట్ మనం ఫార్ములా డిస్కస్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఓకే? సో ఇక్కడ చూడండి, సైజ్ మారితే ఫిజిక్స్ మారుతుందని ఒప్పుకున్నారు కదా. ఓకేనా? ఎలక్ట్రాన్ కి, క్రికెట్ బాల్ కి చాలా డిఫరెన్స్ ఉంది, అంతే కదా. ఇప్పుడు క్రికెట్ బాల్ ఒక పర్టికులర్ టైంలో ఒక చోటే ఉంటుంది, ఎలక్ట్రాన్ ఒక పర్టికులర్ టైంలో 4-5 చోట్ల ఉంటుంది. దాన్ని కదా సూపర్ పొజిషన్ స్టేట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు క్రికెట్ బాల్ యొక్క ఎనర్జీ కంటిన్యూస్, ఎలక్ట్రాన్ ఎనర్జీ క్వాంటైజ్డ్. క్రికెట్ బాల్ ఒక చోట ఇంకో చోటకి మూవ్ అవుతుంది, ఏ టు బి. ఎలక్ట్రాన్ మూవ్ అవ్వదు, టెలిపోర్ట్ అవుతుంది, ఒక చోట మాయమై ఇంకో చోట ప్రత్యక్షం అవుద్ది. ఇలా చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ హెల్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ క్రికెట్ బాల్, బికాస్ దే ఆర్ గవర్న్డ్ బై డిఫరెంట్ సెట్స్ ఆఫ్ లాస్. ఓకే, సైజ్ మారితే ఫిజిక్స్ మారుతుంది. అలాగే స్పీడ్ కనుక మనం ట్రావెల్ చేసే స్పీడ్ లైట్ స్పీడ్ తో కంపేర్ చేసేలాగా ఉంటే, లైట్ స్పీడ్ అంటే చాలా ఎక్కువ కదా అనుకున్నాం కదా, సో మనం ట్రావెల్ చేసే స్పీడ్ కనుక
కంపారబుల్ టు సి అయితే, ఎలాగో లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదని ఇప్పుడే చెప్పేశాను. అది అల్టిమేట్ అని చెప్పాను కదా. వి కెనాట్ క్రాస్ దట్ స్పీడ్ లిమిట్. ఓకే, నో బడీ కెన్ క్రాస్ ఇట్. ఓకే, సో ఒకవేళ మనం ట్రావెల్ చేసే స్పీడ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు లైట్ తో పోలిస్తే, అప్పుడు కొన్ని రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి. లెంగ్త్ కంట్రాక్షన్ అని, టైం డైలేషన్ అని, టైం స్లో అయిపోతుంది. ఓకేనా, మనం ఎంత ఫాస్ట్ గా వెళ్తే మన టైం అంత స్లో అయిపోతుంది. ఇలాంటి చాలా కౌంటర్ ఇంట్యూటివ్ అంటే అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన కొన్ని విషయాలు విలువలకు వస్తాయి. మీరు అనుకోవచ్చు, సార్ ఏదో చెప్తున్నాను తప్ప అవి నిజంగా జరుగుతాయి అంటే, దే ఆర్ ప్రూవ్డ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? జీపీఎస్ సిస్టమ్ ఉంది కదమ్మా, మనం ఎక్కడికి వెళ్ళినా నావిగేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఓలా వాళ్ళు కానీ వీళ్ళందరూ జీపీఎస్ పెట్టుకునే కదా వెళ్తారు. ఆ జీపీఎస్ సిస్టమ్ రన్ అవ్వాలంటే మీరు ఇప్పుడు ఇందులో నేర్చుకుంటారు టైం డైలేషన్ ఈక్వేషన్ అందులో పెట్టకపోతే శాటిలైట్ కరెక్ట్ గా చూపించింది జీపీఎస్ ని. సో రిలేటివిటీ చెప్పే విషయాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయి అంటే, రిలేటివిటీ సింపుల్ గా ఏంటి? హై స్పీడ్ ఫిజిక్స్. మనం ట్రావెల్ చేసే స్పీడ్ అంటే వి అంటాం జనరల్ గా మన స్పీడ్ ని, తో పోల్చేలాగా ఉంటే అప్పుడు రిలేటివిటీ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. డే టు డే లైఫ్ లో రిలేటివిటీ చెప్పే విషయాలు మనం ఎందుకు చూడలేమంటే అదే కారణం. మీరు సార్ నేను బుల్లెట్ వేసుకుని 150లో తోలేస్తాను బండి, లేదా నేను ఆ ఈ మధ్యన ఫాస్ట్ గా వెళ్తున్నాయి కదా ట్రైన్స్, వందే భారత్ ఎక్కేసి నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను సార్, చాలా స్పీడ్ గా వెళ్తున్నా, ఐన్స్టైన్ చెప్పిన రిలేటివిటీ ఎఫెక్ట్స్ ఏమన్నా మీరు చూపించగలరా నాకంటే చూపించలేను. ఎందుకు చూపించలేనంటే, మీకు ఇవి ఎక్కువ అనిపించవచ్చు, కానీ లైట్ స్పీడ్ తో పోలిస్తే అవి చాలా చాలా తక్కువ. సో అందుకే రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. ఓకే, అవి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్ళాలి. ఓకే, సో ఇది రిలేటివిటీ యొక్క జిస్ట్ అమ్మా. సో రిలేటివిటీ అనేది బేసిక్ గా ఏంటంటే హై స్పీడ్ ఫిజిక్స్. ఓకేనా, స్పీడ్ మీద డిపెండ్ అయిన సబ్జెక్ట్ అది. అందులోనూ ఏ స్పీడ్ చుట్టూ తిరుగుద్ది డిస్కషన్ అంతా కూడా? స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ స్పీడ్ రెండు ప్రాపర్టీస్ ఏంటి గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్. ఫస్ట్ పాయింట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ది అల్టిమేట్. అదొక స్పీడ్ బ్యారియర్. నథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ లైట్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఇన్ఫినిటీ ఉందండి. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అంటే 2 అని రాయం కదా మనం. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అనే రాస్తాం. ఇప్పుడు మ్యాథ్స్ లెక్చరర్ కి C ప్లస్ C ఈక్వల్ టు 2C, సింపుల్ మ్యాథమెటిక్స్ అది. కానీ ఫర్ ఫిజిక్స్ లెక్చరర్ హూ నోస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివిటీ, C ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు C, నాట్ 2C. ఎందుకని C అనేది అల్టిమేటివ్. సో ఫస్ట్ ప్రాపర్టీ అది అన్నిటికంటే హైయెస్ట్. రెండోది, స్పీడ్ ఆఫ్ లైట్ మాత్రం రిలేటివ్ కాదు. స్పీడ్ ఆఫ్ లైట్ అనేది అబ్సల్యూట్. రిలేటివిటీలో అబ్సల్యూట్ గా ఉన్న క్వాంటిటీ ఒకటే, స్పీడ్ ఆఫ్ లైట్. ఎవరు మెజర్ చేసినా దాని వాల్యూ అంతే వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం టాపిక్ లోకి దీంట్లోకి వస్తే, సో ఇయర్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఏ ఇయర్ లో ఐన్స్టైన్ ఇది పబ్లిష్ చేశారంటే 1905 లో. ఓకేనా, తర్వాత ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, మనం ఏదన్నా ఒకటి మెజర్ చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ మెజర్ చేస్తాం కదా మనం. ఓకేనా, ఒక ప్లాట్ఫామ్ రెస్పెక్టివ్ లో, లేకపోతే ఏదో ఒక రెఫరెన్స్ ఉండాలి కదా మెజర్ చేయాలంటే. సో రెఫరెన్స్ ఫ్రేమ్స్ 2 టైప్స్ అమ్మా, ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్. ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏవంటే, ఏ ఫ్రేమ్స్ లో అయితే న్యూటన్స్ లాస్ అనేవి వ్యాలిడ్ అవుతాయో వాటిని ఇనర్షియల్ ఫ్రేమ్స్ అంటారు. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ లో ఏమవుతుంది? న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ అవ్వవు. ఏంటి సార్ ఇది అర్థం కావట్లేదు అంటే, సింపుల్. మీకు రొటేటింగ్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకేనా, రొటేటింగ్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో మీకు న్యూటన్స్ లాస్ ఎందుకు వ్యాలిడ్ అవ్వంటే, వాటిలో కొన్ని ఫిక్టీషియస్ ఫోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం, అపకేంద్ర బలం. ఓకేనా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇప్పుడు మనం ఒక బ్లడ్ శాంపిల్ ఇచ్చి ఏదన్నా మెజర్ చేయమంటే ఆ బ్లడ్ లో ఉన్నది, వాడు ఫస్ట్ ఎందులో పెడతాడు? ఆ బ్లడ్ శాంపిల్ సెంట్రిఫ్యూజ్ లో పెడతాడు. సెంట్రిఫ్యూజ్ లో పెడితే ఆ లోపల ఉన్న డిఫరెంట్ కాంపౌండ్స్ ఏమవుతాయి? సెపరేట్ అవుతాయి. ఓకేనా, సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒక ఫిక్టీషియస్ ఫోర్స్. ఓకేనా, కొరియాలిస్ ఫోర్స్, ఇలాంటివి ఏంటంటే మనకి కొన్ని ఫిక్టీషియస్ ఫోర్సెస్ ఉంటాయి, అవి రొటేటింగ్ ఫ్రేమ్స్ లో ఉంటాయి. ఓకేనా, అలాంటి ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ అవ్వవు. ఓకేనా, అందుకే వాటిని ఏమంటారంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఓకేనా, సో న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ అయితే ఇనర్షియల్, వ్యాలిడ్ కాకపోతే నాన్ ఇనర్షియల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందాక విషయం అన్నాను కదా, ఏంటి అన్నాను? మనం ఫిజిక్స్ లో చాలా మెజర్మెంట్స్ చేస్తాం, అంతే కదమ్మా? మెజర్మెంట్స్. ఓకేనా,
ఈ కలర్ కనబడతలేదు అనుకుంటే మారుస్తున్నాను. వీ డూ లాట్ ఆఫ్ మెజర్మెంట్స్, అంతే కదా. మెజర్మెంట్స్ అనేవి అబ్సల్యూటా రిలేటివా, ఒక మాట చెప్పండి అకార్డింగ్ టు ఐన్స్టైన్. రిలేటివ్స్. అబ్సల్యూట్లీ రిలేటివ్ అని ఆ మాట కరెక్ట్ గా వాడడం లేదు నేను. దే ఆర్ అబ్సల్యూట్లీ రిలేటివ్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. ఓకే, ఎక్సెప్ట్ ఒకటి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. స్పీడ్ ఆఫ్ లైట్. వెరీ గుడ్. స్పీడ్ ఆఫ్ లైట్ మాత్రం రిలేటివ్ కాదు. రిలేటివిటీ ప్రపంచంలో అది. ఓకేనా, అది మాత్రం మారదు. ఓకే, సో మెజర్మెంట్స్ అనేవి మారుతున్నాయి కదా. ఇప్పుడు ఒక ఫ్రేమ్ లో మెజర్ చేస్తే ఎక్స్ అనే మెజర్మెంట్ వచ్చింది, అదే కోఆర్డినేట్స్. ఇంకో ఫ్రేమ్ లో మెజర్ చేస్తే ఎక్స్ రాదు, ఎక్స్ డాష్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు నీడ్ ఉంది. ఏంటి నీడ్? ఒక ఫ్రేమ్ లో ఉన్న కోఆర్డినేట్స్ ని ఇంకో ఫ్రేమ్ లోకి మనం ఏం చేయగలగాలి? ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి. ఓకేనా, సో అలా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి గెలీలియో ఒక టెక్నిక్ చెప్పారు, దాన్ని గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకేనా, సో గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఏమవుతుందంటే ఒక ఫ్రేమ్ లో ఉన్న కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్, వై, జెడ్, టి. ఓకేనా, ఈ కోఆర్డినేట్స్ ని మనం ఇంకో ఫ్రేమ్ లోకి మారుస్తున్నాం, ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, టి డాష్. అప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ డాష్ ఈక్వల్స్ ఎక్స్ మైనస్ విటి, వై జెడ్ డైరెక్షన్స్ లో రిలేటివ్ మోషన్ లేదు కాబట్టి రెండు ఈక్వల్ ఉంటాయి, టీ డాష్ ఈక్వల్ టు టీ, టైం మాత్రం మారదని చెప్పాడు. దిస్ ఈస్ కాల్డ్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్. గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆబ్వియస్లీ మీకు చూస్తేనే తెలిసిపోతుంది, అంత సింపుల్ గా ఉంటుంది. రిలేటివిటీ ఎందుకు అవుతుందండి? సో రిలేటివిటీ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆబ్వియస్లీ నాట్ కరెక్ట్. ఓకే, కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బిట్స్ వస్తాయి, అందులో గుర్తుపెట్టుకోవాలి. మీకు గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ జీటీలో ఇన్వేరియంట్ గా ఉండేటని అడుగుతారు. ఇన్వేరియంట్ గా అంటే మారనివి. రెండిట్లోనూ సేమ్ ఉండేటి ఏంటంటే మొమెంటము, ఫోర్సు, టైం. ఇన్వేరియంట్ గా ఉండకుండా మారిపోయేది ఏది అంటే వెలాసిటీ. ఓకేనా, సో వెలాసిటీ ఈజ్ నాట్ ఇన్వేరియంట్ అండర్ జీటీ. ఓకే, సో నెక్స్ట్ లారెంజ్ కి వచ్చాం అనుకోండి అన్నమాట. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక విషయం తెలుస్తుంది. గెలీలియో చెప్పిన ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్, ద సెట్ ఆఫ్ 4 ఈక్వేషన్స్, దే ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, సో సంబడి హ్యాస్ టు కరెక్ట్ దెమ్. ఎవరు కరెక్ట్ చేశారు? లారెంజ్. ఓకేనా, సో లారెంజ్ ఏం చేశారంటే తెలివిగా గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకున్నారు ఆయన. ఓకేనా, గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేశారు? అకార్డింగ్ టు గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో చెప్పండి. ఎక్స్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటి కదమ్మా. ఆయన ఏం చేశారంటే ఇందులో ఏదో మిస్ అవుతుంది ఒక టర్మ్, అది నేను కనుక్కుంటాను, అప్పుడు ఈక్వేషన్ కరెక్ట్ చేసినట్టని ఆయన ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఆ మిస్ అవుతున్న టర్మ్ ని కే అనుకున్నారు. కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి. సో కే ఈజ్ ద మిస్సింగ్ టర్మ్. కేని ఏమంటారో తెలుసా? ఒక పేరు ఉంది దాన్ని. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లారెంజ్ కదా. సో దీన్ని లారెంజ్ ఫ్యాక్టర్ అంటారు. లారెంజ్ ఫ్యాక్టర్. ఇంకో పేరు ఉంది, రిలేటివిటీ ఫ్యాక్టర్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా, సో మొత్తానికి లొరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ డెరివేషన్ గుర్తుంది కదా. పేజీలు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లొరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ లో కే వాల్యూ ఎంత వచ్చిందో గుర్తుంది, ఇక్కడ రాసాను చూడండి. లొరెంజ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు 1/√1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇది ఈ చాప్టర్ లో ఎన్ని సార్లు వస్తుంది కదా. మనం చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసినప్పుడు 1/4πε0 అనేది కాన్స్టెంట్, అది వస్తానే ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో μ0/4π. అవి ఎలా వస్తాయో రిలేటివిటీలో ఈ లొరెంజ్ ఫ్యాక్టర్ అనేది రిపీటెడ్ గా వస్తుంది. మీకు రిలేటివిటీ యొక్క మ్యాజిక్ అంతా ఎందులో ఉందంటే లొరెంజ్ ఫ్యాక్టర్ లో ఉందన్నమాట. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఆ లొరెంజ్ ఫ్యాక్టర్ కే వాల్యూ చూడండి, గామాతో ఇండికేట్ చేస్తారు కొన్ని చోట, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో గామా అన్న కూడా లొరెంజ్ ఫ్యాక్టర్. వి అంటే ఏంటి? ఇక్కడ మన వెలాసిటీ కదా, మనం ట్రావెల్ చేసే వెలాసిటీ. సి అంటే తెలుసుగా పెద్దన్న. ఓకేనా, ఎవరు? స్పీడ్ ఆఫ్ లైట్. జనరల్ గా వి వాల్యూ ఎలా ఉంటుంది సితో పోలిస్తే? బుల్లెట్ ట్రైన్ వేసుకుని వెళ్తున్నా, ఏం వేసుకెళ్తున్నా నీకు గొప్ప కావచ్చు, కానీ ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ సి. ఓకేనా, వి వాల్యూ సితో పోల్చినప్పుడు బాగా తక్కువ ఉన్నప్పుడు వి బై సి ఎంత అవుద్దమ్మా? వి బై సి అనేది ఒక ఫ్రాక్షన్ కదా. లెస్ దెన్ 1 అవుతుంది సార్. లెస్ దెన్ 1 కాదు, ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ 0 కదా. ఎందుకని? వి బై సి అనేది ఒక న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ ఏమో చిన్న విలువ, డినామినేటర్ చాలా పెద్ద వాల్యూ. అలాంటి ఫ్రాక్షన్ వాల్యూ 0కి దగ్గరగానే ఉండేది. సో
అదే నేను చెప్పింది. వెన్ v ఈస్ వెరీ వెరీ లెస్ దెన్ c, v బై c ఆల్మోస్ట్ జీరో కింద లెక్క. v బై c జీరో అంటే k వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. 1 అవుతుంది సార్. చూసి 1 అవుతుంది కదా. k వాల్యూ 1 అవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు k ఈక్వల్ టు 1 ని లారెంట్ LT లో పెడితే, LT అంటే నా ఉద్దేశం లారెంట్ ట్రాన్స్ఫర్మేషన్, LT లో పెడితే అది కాస్త ఎలా మారిపోద్ది? GT గా మారిపోద్ది. అంటే అర్థం ఏంటంటే at low speeds there is no relativity. ఓకేనా? రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ప్రపంచం నార్మల్ గా ఉంటుంది. ఓకేనా? కానీ v వాల్యూ కనుక c తో పోల్చేలాగా ఉందనుకోండి, v వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 0.6c, లేదా 70%, 80%, 90%, 99%, నాకు ధైర్యం చాలట్లా ఇంక అంత పెంచడానికి. ఒప్పుకోరు, ఐన్స్టైన్ ఒప్పుకోరు. 99% దగ్గర ఆగిపోవాలి అంతే. ఓకేనా? స్పీడ్ ఆఫ్ లైట్ అనేది బ్యారియర్ కదా. సో మహా అయితే 99% అనుకోండి. 99% అలా పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? k వాల్యూ కూడా పెరుగుతుందమ్మా. అంటే లారెంజ్ ఫ్యాక్టర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అయ్యే కొందికి రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా వెలుగులోకి వస్తాయి. ఓకేనా? సో లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్స్ ఏంటంటే, సో ఏదైతే లారెంజ్ k అనే ఫ్యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఈక్వేషన్స్ ని ఇంప్రూవ్ చేశాడో అవి 4 ఇవ్వమ్మా. ఓకేనా? సో ఈ 4 ఖచ్చితంగా, 4గిట్లో ఆఫ్ కోర్స్ 2 ఏమో మారవు. రిలేటివ్ మోషన్ ఏ డైరెక్షన్ లో ఉంది? x డైరెక్షన్ లో ఉంది కాబట్టి x మాత్రం మారద్ది. x డాష్ ఈక్వల్ టు x మైనస్ vt బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్, అంటే ఇది ఏంటి? సింపుల్ గా x డాష్ ఈక్వల్ టు k ఇంటూ x మైనస్ vt, దాన్ని ఇలా రాసాం అంతే, k వాల్యూ వేసాం. t డాష్ ఈక్వల్ టు వచ్చింది గుర్తుందా? GT లో ఇక్కడ t రాలా. t డాష్ ఈక్వల్ టు t మైనస్ vx బై c స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్, అంటే t డాష్ నాట్ ఈక్వల్ టు t. టైం కూడా రిలేటివ్ అయిపోయింది. ఆఖరికి ఐన్స్టైన్ టైం కూడా వదిలిపెట్టలా. టైమ్ ఈజ్ ఆల్సో రిలేటివ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ చూడండి. v వాల్యూ కనుక బాగా తక్కువగా ఉంటే LT GT అవుతుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఎక్కువ సందర్భాల్లో ప్రశ్న, LT లో ఇన్వేరియంట్ గా ఉండేది ఏంటని అడుగుతున్నారు. LT లో మనం ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు, తప్పదు. ఎందుకంటే మీరు డెరివేషన్ చేసి ఉంటారమ్మా. డెరివేషన్ చేసినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ అనే దాన్ని కాన్స్టెంట్ అనుకుని మనం ఒక ఫార్ములా రాబడితే, ఈ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్, ఇది మాత్రం ఎస్ లో ఎంత వస్తుందో దాని వాల్యూ ఎస్ డాష్ లో కూడా అంతే ఉంటుంది. అంటే దట్ ఈస్ ఇన్వేరియంట్ అండర్ LT. ఓకేనా? అదొకటి గుర్తుండాలమ్మా. ఓకేనా? సో లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి, ఇది ఒకసారి HCEలోనే ఇందులో ఇచ్చాడు బిట్. ఓకేనా? లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ని మనం దాని ఈక్వలెన్స్ చెప్పాలి అంటే అది రొటేషన్ కి ఈక్వలెంట్ అంటారు. రొటేషన్ ఆఫ్ యాక్సెస్ ఎంత యాంగిల్? అది 4D లో చేస్తే కాదు, 4D లో లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి ఈక్వలెంట్ అంటే రొటేషన్ బై అన్ యాంగిల్ tan ఇన్వర్స్ I బీటా. బీటా అంటే లేదమ్మా, బీటా ఈజ్ ఈక్వల్ టు v బై c బీటా అంటారు. ఓకేనా? సో tan ఇన్వర్స్ I బీటా అనే వాల్యూ గుర్తుపెట్టుకోండి. లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే రొటేషన్ ఇన్ 4D బై అన్ యాంగిల్ ఆఫ్ tan ఇన్వర్స్ I బీటా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ 2 టాపిక్స్ చూసేవి ఏంటంటే, లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకున్నాం కదా. ఆ లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ కి అప్లికేషన్స్, ఒకటి లెంగ్త్ కంట్రాక్షన్, రెండోది టైం డైలేషన్. ఓకేనా? టైం డైలేషన్ చాలా గొప్ప కాన్సెప్ట్ అండి. లెంగ్త్ కంట్రాక్షన్ అఫ్ కోర్స్ ఒక లెవెల్లో అర్థం అవుతుంది. టైం డైలేషన్ మాత్రం అర్థమైంది అని చెప్తే వాడు చీటింగ్ చేస్తున్నట్టు మనల్ని. ఓకేనా? ఒక్కోసారి అర్థమైంది అనే మాటని తిరిగి అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా? సో లెంగ్త్ కంట్రాక్షన్ అంటే ఏంటంటే సింపుల్. ఇప్పుడు ఒక 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను. 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇది ఎస్ అనే ఫ్రేమ్, ఇది రెస్ట్ లో ఉందనుకోండి. ఇంకో ఫ్రేమ్ ఉంది, అది ఎస్ డాష్. ఓకేనా? మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ పెట్టాం. దాని లెంగ్త్ ఎంత అంటే లెంగ్త్ ఎల్ కానీ ఎల్ డాష్ కానీ. మెజర్మెంట్స్ ఏమవుతుంది అనుకున్నాం కదా, మెజర్మెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఫ్రేమ్స్. ఎస్ అని మెజర్ చేస్తే ఎల్ వస్తుంది, ఎస్ డాష్ మెజర్ చేస్తే ఎల్ డాష్ వస్తుంది. కాకపోతే ఈ ఆబ్జెక్ట్ ఏ ఫ్రేమ్ లో ఉంది అంటే ఎస్ డాష్ లో ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థం అవుతుంది మీకు. మీరు ఫ్రెండ్ కి ఫేర్వెల్ ఇవ్వడానికి వెళ్ళారు రైల్వే స్టేషన్ కి. ఓకేనా? వాడికి ఒక స్కేల్ ఇచ్చారు. ఓకేనా? ట్రైన్ లో ఉన్నాడు వాడు, ట్రైన్ మూవ్ అయిపోతుంది, మీరేమో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఊహించుకోండి. ఎస్ అనేది మీరు, ప్లాట్ఫామ్ మీద ఉన్న మీరు, ఎస్ డాష్ అంటే ట్రైన్ లో మూవ్ అయిపోతున్న మీ ఫ్రెండ్. ఇప్పుడు
ఆ ట్రైన్ లోపల ఒక స్కేల్ ఉందన్నాను కదా, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ఉంది ఈ మార్కర్ లాంటిది, దాని లెంగ్త్ ఎంతో మీ ఫ్రెండ్ మెజర్ చేయమన్నారు. మెజర్ చేసి చెప్పాడు, ఓకేనా, ఎల్ డాష్ అన్నాడు. అదే మెజర్మెంట్ ని మీరు చేస్తే, ప్లాట్ఫామ్ మీద ఉన్న మీరు చేస్తే, అంటే స్టేషనరీగా మీరు స్టేషనరీ అబ్జర్వర్ మీరు మెజర్ చేస్తే లెంగ్త్ వేరేలా వస్తుంది, ఎల్ వస్తుంది. ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్, గుర్తుపెట్టుకోండి. ఎల్ డాష్ ఈక్వల్ గా ఉండవు. ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి? మ్, ఆ వి అనేది ఉంది చూసారా, ట్రైన్ స్పీడ్ లైట్ స్పీడ్ తో పోలిస్తే తక్కువ ఉన్నప్పుడు ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్. కానీ చెప్పాను కదా, రిలేటివిటీ అంటేనే హై స్పీడ్ ఫిజిక్స్. స్పీడ్ ఎక్కువ ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ స్పీడ్ ఎక్కువ ఉంటే ఎల్ వాల్యూ ఎల్ డాష్ ఈక్వల్ అవ్వదు, కాస్త ఇంకేమవుతుందంటే ఎల్ లెస్ దెన్ ఎల్ డాష్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటి చూడండి, ఎల్ లెస్ దెన్ ఎల్ డాష్ అంటే మూవింగ్ రాడ్ మూవ్ అవుతున్నట్టే కదా, ఎందుకని అది ట్రైన్ లో ఉంది రాడ్. అది మూవింగ్ రాడ్ అపియర్స్ టు బి కంట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది. లెంగ్త్ తగ్గింది కదా, తగ్గింది అంటే ఏంటి? కంట్రాక్ట్ అవ్వడం కదా. సో అపియర్స్ టు బి కంట్రాక్టెడ్ ఫర్ ఎవరికి? స్టేషనరీ అబ్జర్వర్. స్టేషనరీలో ఉన్న అబ్జర్వర్ కి మూవింగ్ రాడ్ కంట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఎల్ లెస్ దెన్ ఎల్ డాష్. ఓకేనా? ఇక్కడ ఏమడిగారంటే ఒకసారి క్వశ్చన్, లెంగ్త్ కాంట్రాక్షన్ కి ఇంకో పేరు ఉందమ్మా. ఏంటి ఆ పేరంటే చూడండి, లొరెంజ్ ఫిట్జ్రాల్డ్ కాంట్రాక్షన్ అంటాం. లొరెంజ్ ఫిట్జ్రాల్డ్ కాంట్రాక్షన్ అన్న లెంగ్త్ కాంట్రాక్షన్ అన్న ఒకటే. సో ఇక్కడ లెంగ్త్ ఏమవుతుంది? తగ్గుతుంది. నో కమింగ్ టు టైం డైలేషన్. ఓకేనా? అన్ని రిలేటివ్ కదా, ప్రతి దానికి రిలేటివ్ అనే మాట అప్లై అవుతుంది. సో లెంగ్త్ రిలేటివ్ అయిపోయింది, లెంగ్త్ ఏమవుతుంది? కంట్రాక్ట్ అవుతుంది స్టేషనరీ అబ్జర్వర్ కి, మూవింగ్ రాడ్. టైం విషయానికి వస్తే సేమ్ అదే ఈక్వేషన్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి ఈసారి ఇక్కడ, డెల్టా టీ డాష్ ఇస్ ఈక్వల్ టు డెల్టా టీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఏమంటాం? కే కదా. సో డెల్టా టీ డాష్ ఈక్వల్ టు కే ఇంటూ డెల్టా టీ. అంటే ఈసారి టైం ఏమైందో తెలుసా? డైలేట్ అయింది. డైలేట్ అవడం అంటే ఏంటి? స్లో అవడం. ఓకేనా? దీని ఎసెన్స్ ఏంటంటే, నేను మరీ ఎక్కువ డెప్త్ లోకి వెళ్తున్నా, చాలా టైం పట్టేస్తుంది. టైం డైలేట్ అవడం అంటే అర్థం ఏంటంటే, ద ఫాస్టర్ యు మూవ్ ద స్లోవర్ యువర్ క్లాక్ టిక్స్. మీరు ఎంత ఫాస్ట్ గా వెళ్తే మీ టైం అంత స్లో అయిపోతుంది. ట్విన్ పారాడాక్స్ అని నేను పిల్లలకు ఒక యానిమేషన్ చూపిస్తుంటా టీచ్ చేసేటప్పుడు. ట్విన్ పారాడాక్స్ మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ అని నేను అంత ఎందుకు గ్రూప్ లో పెడతాను, చూడండి. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్విన్స్, ఇద్దరు పిల్లలు. ఓకేనా? ఇద్దరు ట్విన్స్ అంటే తెలుసుగా, సేమ్ ఏజ్ కదా. ఒకడేమో కొంచెం అడ్వెంచరస్ ఉంటాడు మావాడు, వాడిని నేను స్పేస్ షిప్ వేసి పైకి పంపిస్తాను, అంటే వేరే ప్లానెట్ మీదకి వెళ్ళరా కన్నా అని. ఓకేనా? ఆ స్పేస్ షిప్ చాలా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది, అంటే లైట్ స్పీడ్ కి దగ్గరగా వెళ్తుంది అది. రెండో వాడు కొంచెం భయస్తుడు, వాడిని ఇంట్లోనే ఉంచాను, ఇక్కడే ఉంచాను. ఆ స్పేస్ షటిల్ వేసుకుని చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు. ఒక 5 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు. వాడికి 6 ఏళ్ళప్పుడు వెళ్ళాడు కదా, 5 ఏళ్ళు కలుపుకుంటే 11 ఏళ్ళు అయింది. కొంచెం పెద్దోళ్ళలా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నోడు ఆ పారాడాక్స్ లో అలా చూపిస్తాడు. ఇక్కడ ఉన్నోడు ఆడికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి, ముసలోడు అయిపోతాడు, రిటైర్ కూడా అయిపోతాడు జాబ్ చేసేసి. ఎలా పాసిబుల్ సార్ ఇదంటే, అదే టైం రిలేటివ్ అంటే అదే కాన్సెప్ట్. టైం అనేది నీ టైం వేరు, నా టైం వేరు. ఇక్కడ న్యూటోనియన్ కాన్సెప్ట్స్ అప్లై అవ్వండి. ఓకేనా? న్యూటన్ ప్రపంచంలో, న్యూటన్ డెపిక్ట్ చేసిన సైంటిఫిక్ పిక్చర్ లో స్పేసు టైము అన్ని కూడా అబ్సల్యూట్. అవి అందరికి ఒకలాగే ఉంటాయి. కానీ ఐన్స్టైన్ ఆ పిక్చర్ ని మొత్తం రెవల్యూషనైజ్ చేశారు. ఐన్స్టైన్ చెప్పింది ఏంటంటే స్పేసు టైము అన్ని కూడా రిలేటివ్. ఓకేనా? అసలు ఈ థియరీయే గొప్పదనుకుంటే 10 ఏళ్ల తర్వాత 1915లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఒకటి వచ్చింది. గ్రావిటీ గురించి ఒక థియరీ, అది ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత విడిగా అడిగితే చెప్తాను, సిలబస్ లో లేదు అది. అసలు ఒక మనిషి ఇలా కూడా ఆలోచించగలరా అని అనిపిస్తుంది అనమాట, ఆ థాట్ ప్రాసెస్ ఆలోచిస్తే. ఓకేనా? సో టైం డైలేషన్ అంటే ఏం లేదమ్మా, ఎంత ఫాస్ట్ గా వెళ్తే మన టైం అంతా స్లో అవుతుంది. ఓకేనా? అంటే ఎలా అవుతుంది సార్ అని మనం అనలేము, ఇంకా అవుతుంది అంతే అసలు. ఇప్పుడు నేను ఎందుకు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, జిపిఎస్ లో ఇప్పుడు శాటిలైట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. శాటిలైట్ లో మనకి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? జిపిఎస్ సిగ్నల్స్ శాటిలైట్ నుంచే కదా. శాటిలైట్ లో ఒక క్లాక్ ఉంటుంది, మన దగ్గర ఒక క్లాక్ ఉంటుంది. ఈ 2 క్లాక్స్ చూపించే టైము ఒకటే అని మనం అనుకుంటాం న్యూటోనియన్ వ్యూలో, కానీ ఐన్స్టైన్ వ్యూలో 2 వేరు. ఓకేనా? సో మన క్లాకు శాటిలైట్ లో ఉన్న క్లాక్ సింక్ అవ్వవు.
అప్పుడు ఏమైందంటే ఫస్ట్ లో సింక్ చేయలేదు సైంటిస్టులు. సింక్ చేయకపోవడంతో ఇప్పుడు ఫలానా లొకేషన్ కి రావాలి అని జీపీఎస్ పెట్టాం, అది అక్కడికి తీసుకెళ్ళకుండా ఇంకెక్కడికో తీసుకెళ్తుంది నేను. ఏంటి తేడా అని అర్థం చేసుకుని సైంటిస్టులు ఏం చేశారంటే ఐన్స్టైన్ ఈ టైం డైలేషన్ ఈక్వేషన్ అప్లై చేస్తే క్లాక్స్ అప్పుడు ఏమైనాయి, సింక్ అయినాయి. ఎందుకు తేడా వస్తుంది టైంలో తేడా? మీరు చూడండి, రిలేటివ్ మోషన్ ఉందిగా రెండింటికి. మనమేమో ఇక్కడ రెస్ట్ లో ఉన్నట్టు, మనకు రిలేటివ్ గా శాటిలైట్ ఏమవుతుంది, చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది కదా. సో మీరు అనొచ్చు, సార్ శాటిలైట్ తిరిగే స్పీడ్ లైట్ స్పీడ్ తో పోల్చేలాగా ఉండదు కదా అంటే, ఉండదు. కానీ వచ్చే చేంజ్ మిల్లీ సెకండ్ లో లేకపోతే మైక్రో సెకండ్స్ లో ఉందనుకోండి, అది కూడా ఒక 10 మీటర్లు అటు ఇటు చూపించేస్తుంది జీపీఎస్ ని. 10 మీటర్లు ఏంటి, ఒక 50-60 మీటర్లు అటు వెళ్ళినా మనం వేరే రోడ్ లోకి వెళ్ళిపోతాం కదా. ఓకేనా? సో పాయింట్ అదే. సో ఏం చేశారు సైంటిస్టులు అప్పుడు, ఈ లొరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టైం డైలేషన్ అప్లై చేస్తే టైం అనేది నిజంగానే స్లో అవుతుందని సైంటిస్ట్ డిటెక్ట్ చేశారనమాట. ఓకేనా? సో మీకు ఐన్స్టైన్ చెప్పిన ఏ విషయమైనా అండి, అది అది ఎలా ఉంటదంటే రాడికల్. రాడికల్ అనే పదానికి అర్థం తెలిస్తే, రాడికల్ అంటే ఎలా ఉంటదంటే అప్పుడున్న ఆలోచనకి కంప్లీట్ కంట్రాస్ట్ గా ఉంటది ఆయన చెప్పిన ఐడియాస్. ఓకేనా? ఇప్పుడు మాస్ ఎనర్జీ మనందరం ఏమనుకున్నాం, డిఫరెంట్ అనుకున్నాం. కానీ ఐన్స్టైన్ మొక్కలుగా కనపడింది మాస్ ఈజ్ సేమ్ యాజ్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, అంతే కదా. సో ఆ యూనిఫికేషన్స్ తీసుకొచ్చారు ఆయన. ఓకే, సో ఇప్పుడు మనం రిలేటివిటీలో కీ పాయింట్స్ ఇవాళ చెప్పిన దాంట్లో చూడండి ఒకసారి. ఏ ఇయర్ లో పబ్లిష్ చేశారు? 1905. ఓకేనా? తర్వాత ఇనర్షియల్ ఫ్రేమ్ కి నాన్ ఇనర్షియల్ కి తేడా. న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ అయితే ఇనర్షియల్, ఇన్వాలిడ్ అయితే నాన్ ఇనర్షియల్. తర్వాత జీటీ ఈక్వేషన్స్. జీటీలో ఇన్వేరియంట్ కాంది ఏంటి చెప్పండి? వెలాసిటీ సార్. వెలాసిటీ, వెరీ గుడ్. సో అదే ఎల్టీలోకి వచ్చేటప్పటికి ఎల్టీ కరెక్ట్ డిస్క్రిప్షన్ కదమ్మా, ఎల్టీ కరెక్ట్. సో ఎల్టీ ఏంటి, ఇక్కడ నుంచి జీటీ నుంచి వచ్చింది ఎల్టీ. కే అనే ఫ్యాక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు లారెంజ్. కే వాల్యూ ఎంత అనేది గుర్తుండాలి, 1/√1 - v²/c². ఇక్కడ ఒక పాయింట్ ఉందని చెప్పడం మర్చిపోయాను నేను, చెప్పి నేను స్టాప్ చేస్తాను. ఇక్కడ కే వాల్యూ చూడండి, రాస్తాను. మీకు రిలేటివిటీ మొత్తం ఈ కే వస్తుందని చెప్పాను కదా. నేను చెప్పడం ఏంటి, మీరు డెరివేషన్ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి చోట ఈ కే వస్తుంది. ఈ కేలో స్క్వేర్ రూట్ లోపల ఏముంది, 1 - v²/c² ఉంది. నేను ఒకవేళ ఐన్స్టైన్ ని ఆయన కోపడతారని తెలిసిన v>c పెడతానికి ట్రై చేశాను అనుకోండి, ఏమవుతుంది? v>c పెడితే v²/c² 1 అవుతుంది. సో 1 - 1 కంటే పెద్ద విలువ. సో రూట్ లోపల ఏమొస్తుంది, నెగిటివ్ నెంబర్ వస్తుంది. రూట్ లోపల నెగిటివ్ అంటే అఫ్ కోర్స్ సార్, రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉంటే నాకేం వరీ లేదు సార్, కాంప్లెక్స్ నెంబర్స్ తెలుసు నాకు, i² = -1 అని రాస్తాను అంటే అఫ్ కోర్స్ రూట్ ని మొత్తానికి ఛేదిస్తానని చెప్పొచ్చు నువ్వు. కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి మనం మ్యాథమెటికల్ గా అడ్వాన్స్ అవడానికి మనం క్రియేట్ చేసుకున్న ఆర్టిఫిషియల్ నెంబర్స్ కదా. ఇప్పుడు మీరు నాకు ఫీ పే చేశారు, రియల్ నెంబర్ లో పే చేశారా, కాంప్లెక్స్ నెంబర్స్ లో పే చేశారా? రియల్ నెంబర్సే కదా. ఒక ఎంప్లాయీకి శాలరీ రియల్ నెంబర్ లో పడద్దా, లేకపోతే కాంప్లెక్స్ నెంబర్ లో శాలరీ పడద్దా? అతనికి పడదు కదా. ఓకేనా? సో రియల్ నెంబర్సే కదా మనకి కావాల్సింది. ఓకేనా? కాంప్లెక్స్ నెంబర్స్ అనేది థియరిటికల్ గా మనం అడ్వాన్స్ అవ్వడం కోసం రాస్తాం. ఓకేనా? సో v>c పెడతానికి కే ఒప్పుకోదు. అంటే అర్థం ఏంటి, నేను ఫస్ట్ లో చెప్పాను కదా 2 పాయింట్స్. ఒకటి, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ అల్టిమేట్ అన్నాను. నథింగ్ కెన్ ట్రావెల్ ఫాస్టర్ దెన్ లైట్ అంటే v అనేది c కంటే ఎక్కువ ఉండే ఛాన్సే లేదు. సో v షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c. ఓకేనా? అసలు v = c అయినా తప్పే. v = c అయితే k ఎంతో చెప్పండి ఎవరన్నా, సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి అమ్మ. ఇన్ఫినిటీ అయిపోతుంది సార్. ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి, సారీ, అబ్సర్డ్ అని అర్థం. ఓకేనా? ఇన్ఫినిటీ అంటే అబ్సర్డ్ అని అర్థం. 1 కాదు నాన్న, అంటే v²/c² 1 అవుతుంది, 1 - 1 0 అవుతుంది, 1/0 ఎంత అవుద్ది, ఇన్ఫినిటీ అవుద్ది. ఓకేనా? సో కే వాల్యూ ఇన్ఫినిటీ అంటే అర్థం దట్ ఈస్ అబ్సర్డ్, అంటే నువ్వు ఆ పని చేయకూడదు. అని ఏ పని, v = c అనే పెట్టి సాహసం నువ్వు చేయకూడదు. సో v వాల్యూ c కంటే తక్కువే ఉంటుంది. చాలా ఫండమెంటల్ పాస్టులేట్ అది రిలేటివిటీలో. సి వాల్యూ ఒకటి అల్టిమేట్ గా ఉండడం అనేది అన్నిటికంటే ఎక్కువ. రెండోది, సి వాల్యూ రిలేటివ్ కాదు అని చెప్పడం ఒకటి, అది అబ్సల్యూట్. ఓకేనా? అన్ని రిలేటివే కానీ అది మాత్రం అబ్సల్యూట్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంప్షన్ ఉంది, నేను చెప్పాలి. ఇది చెప్పకపోతే మళ్ళీ నేను రాంగ్ చెప్పి అనుకుంటాను.
నేను ఇందాక నుంచి ఏమనేస్తున్నాను, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఒక లిమిట్ అమ్మా, నోబడి కెన్ క్రాస్ దట్ లిమిట్ అని చెప్తున్నాను. కానీ ఒకటి క్రాస్ చేయగలదండి, ఏంటో తెలుసా? ఇప్పుడు యూనివర్స్ కి ఒక పుట్టుక ఉంది. మనకి పుట్టుక చావు ఉన్నట్టు యూనివర్స్ కూడా ఒక పుట్టుక చావు ఉంది కదా. యూనివర్స్ అనే ఒక పాపాయి బిగ్ బ్యాంగ్ టైంలో పుట్టింది. బిగ్ బ్యాంగ్ టైంలో యూనివర్స్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది కదా. యూనివర్స్ ఇప్పటికీ ఎక్స్పాండ్ అవుతుంది. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందంటే అర్థం ఏంటి? స్పేస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా. స్పేస్ టైం ఎక్స్పాండ్ అయ్యే స్పీడ్ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ. కానీ అది ఐన్స్టైన్ చెప్పిన రిలేటివిటీ థియరీకి ఏమి బ్యారియర్ ఏం కాదు. ఐన్స్టైన్ చెప్పింది ఏంటి? మెటీరియల్ పార్టికల్స్, ఆబ్జెక్ట్స్ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్ళమని చెప్పారు. కానీ స్పేస్ టైం అనేది ఇట్ కెన్ క్రాస్ ద స్పీడ్ ఆఫ్ లైట్. నిజానికి యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే స్పీడ్ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ. అంటే లైట్ ఏమవుతుంది? వెనకబడుతుంది. యూనివర్స్ లో కొంత పార్ట్ ని అది రీచ్ అవ్వలేకపోతుంది. ఈ రన్నింగ్ రేస్ లో లైట్ పడిపోతుంది. ఓకేనా? యూనివర్సే ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? ఇది అడ్వాన్స్ కాన్సెప్ట్. ఓకేనా? సో లరెన్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇన్వెంట్ గా ఉండేది ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలమ్మా. x² + y² + z² - c² t² అనేది గుర్తుండాలి. ఓకేనా? తర్వాత లెంగ్త్ కంట్రాక్షన్ ఇంకో పేరు ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. లరెంజ్ ఫిట్జ్రాల్డ్ కంట్రాక్షన్ అని. అలాగే ఎక్స్ప్రెషన్ కూడా గుర్తుండాలి. లెంగ్త్ అనేది కంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే టైం డైలేషన్. టైం ఏమో కంట్రాక్ట్ అవడం కాదు, టైం ఏమవుతుంది? డైలేట్ అవుతుంది. ఓకేనా? స్లో అవుతుంది. ఓకేనా? అటు స్లో అవడం అంటే ఇదే నా ఉద్దేశం. స్లో అవడం అంటే నేను మీకు 6 to 6:30 పాఠం చెప్పాలండి, 30 minutes కదా. నాకు మీకు ఎక్కువసేపు లెసన్ చెప్పాలని ఉంది. నేనేం చేయొచ్చు అంటే సినిమా ఉంది కదా 24 సినిమాలో సూర్య చేసినట్టు క్లాక్ ని స్లో చేశాను అనుకోండి, 30 minutes అని మీరు అనుకుంటారు. కానీ ఆ చూపించే గడియారం ముళ్ళుని ఆ మోటార్ ని స్లో చేశాను కదా. సో అది 2 నిమిషాలు తిరగాల్సింది 1 నిమిషమే తిరుగుతుంది. సో నేను 60 minutes ఎక్స్పీరియన్స్ చేసే టైం అంత క్లాస్ చెప్తాను 30 minutes లో. సో స్లో అంటే అలాంటిది అనమాట. ఓకేనా? సో టైం కెన్ బి స్లో డౌన్. టైంలో వెనక్కి ట్రావెల్ చేయడం కుదరదు, సినిమాల్లో అలా చూపిస్తారు కానీ అది ఫిజిక్స్ ప్రకారం ఇంపాసిబుల్. బట్ వీ కెన్ స్లో ద టైం డౌన్. ఓకేనా? స్లో చేయొచ్చు. ఓకే. టైంలో వెనక్కి వెళ్ళడం ఎందుకు వెళ్ళలేము అన్నదానికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు పిల్లలకి చెప్పే ఎగ్జాంపుల్ ఇదే. ఏంటంటే ఒకవేళ టైంలో మనం బ్యాక్కి వెళ్ళాం అనుకోండి, బ్యాక్కి వెళ్ళి అంటే ఊరిని చెప్తున్న ఎగ్జాంపుల్ కోసం, మీ గ్రాండ్ మదర్ ని మ్యారేజ్ అవ్వకముందే మీరే పొడిచేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? యూ కిల్డ్ యువర్ గ్రాండ్ మదర్ బిఫోర్ హెర్ మ్యారేజ్. అప్పుడు ఏమవుతుంది? మీ మదర్ లేరు అసలు, మీ మదర్ పుట్టరు కదా. మీ మదర్ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? అంటే దేనికైనా ఒక ప్రిన్సిపల్ ఉంది నేచర్ లో, ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకేనా? కాజ్ ముందు ఉంటుంది, ఎఫెక్ట్ తర్వాత ఉంటుంది. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఆఫ్ క్యాజుయేషన్ అంటారు దీన్నే. సో ఎప్పుడు కూడా టైంలో బ్యాక్ ట్రావెల్ చేయలేం, అది ఇంపాసిబుల్. టైం స్లో మాత్రం అవుతుంది. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుండాలి. రిలేటివిటీ ఫ్యాక్టర్ కే వాల్యూ, ఓకేనా, బిసి సిగ్నిఫికెన్స్లు ఇవన్నీ కూడా తెలియాలమ్మా. ఓకే. సో ఇవి ఆ బేసిక్స్ చాలా వరకు మనం కవర్ చేస్తాం కాబట్టి రేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కూర్చుంటే రిలేటివిటీ చాప్టర్ అయిపోతుంది. అంటే ఏం లేదు, మైకెల్సన్ మోర్లే ఉంటుంది. ఇంకా ఆ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేసాం, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఓకేనా, ఆ టాపిక్స్ ఉంటాయి కదా, అవి రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్లు ఖచ్చితంగా ఉంటాయి, డౌట్లు ఏం కాదు. ఇప్పుడు నేను ఎలా అడగాలంటే మిమ్మల్ని మార్చి అడగాలి. బాగా అర్థం కాలేదు కదా అని అడగాలి. మీరు అర్థం కాలేదని చెప్పారంటే మీరు లెసన్ బాగా అయినట్టు లెక్క. ఓకేనా? సో చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. సార్ లెంత్ ఆదిత్య. కాంట్రాక్షన్ లో ఉమ్, మీరు చెప్పారు కదా సార్ 2 frames గురించి. బట్ అది ప్లాట్ఫామ్ ట్రైన్. నేను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం మ్యూట్ అయిపోయాము.